ఈ సినిమాకి ఒక గమ్మత్తు ఉందండి. రాగానే కనిపెట్టాను. నిర్మాత ఏమో యుఎస్లో ఉంటాడు, దర్శకుడు. ఆయన పేరు కూడా యుఎస్ రాజే. నేను అనుకున్నాను యునైటెడ్ స్టేట్స్ రాజు గారేమో అనుకున్నాను. కానీ యుఎస్ రాజు అంటే ఇంటి పేరు వేరేట అన్నారు. రాజుగారితో నాకు పరిచయం ఉంది. ఈ సినిమాకి నేను ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్కి రావడానికి కారణం, నేను సినిమాలో యాక్ట్ చేయలేదండి, కానీ నేను అమెరికా ఒక సినిమా షూటింగ్ కోసం వెళ్ళటం జరిగింది. అక్కడ వారి యొక్క పద్ధతి, వారు తీసినటువంటి సినిమా చేస్తున్నప్పుడు వారు చేస్తున్నటువంటి పద్ధతి అది చూస్తే నేను హైదరాబాద్లోనే ఉండి సినిమా షూటింగ్ చూస్తున్నట్టుగా ఫీల్ అయ్యాను. అంత చక్కగా, పద్ధతిగా, సంస్కారవంతంగా, చక్కటి వినోదాత్మకంగా ఉండేటువంటి దాంట్లో నుంచి కొంచెం జనరల్ క్లైమాక్స్ పెట్టి సినిమాని 2 గంటల సేపు ఆడియన్స్కి బోరు కొట్టకుండా కాస్త వినోదాత్మకంగా తీసేటువంటి కథ. ఈ సినిమా ద్వారా మన అమెరికాలో ఏముంది చూడాలనుకునేది ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే నేను పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతాను వెళ్ళి చూశానండి. 68 లొకేషన్స్ అండి. సో వండర్. ఎందుకంటే మన సినిమాలు తీయాలంటే ఒక 4-5 లొకేషన్లో సినిమాలు తీయేస్తున్నారండి. చాలా ఈజీగా అయిపోతుంది. అసలు ఒక ఇంట్లో సినిమా తీయేస్తున్నారు, చాలా ఈజీగా అయిపోతుంది. అలాంటిది 68 లొకేషన్లకు తిరిగి సినిమా తీశారంటే నాకు తెలిసి చాలా ఖర్చు పెట్టి ఉండొచ్చండి. యూఎస్ అంటే డాలర్ అండి, మన డబ్బులకి ఎంతో రేట్లు ఎక్కువ ఖర్చు పెట్టి అక్కడ తీసి ఉండొచ్చు. చెప్తున్నారు అదో నా టైం కుదరలే, నిలబెట్టి లైన్ చెప్పారు. సరే అండి, మంచి కథ ఉంది, బట్ చేయాలంటే చాలా హోంవర్క్ చేయాలి, జాగ్రత్త చేయండి, ఎలాంటి హెల్ప్ కావాలని అన్నాను. తర్వాత కలలేదు. అయినా సినిమా మొత్తం తీసిన తర్వాత నాకు కలిశారు. అంటే తను చాలామంది ఆర్టిస్టులను ట్రై చేశాడు. ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చాడు. యూఎస్లో ఆర్టిస్టులు అందరితో ఒక్కడే అందరి టీంని సెట్ చేసుకొని ఫస్ట్ కాపీ దాకా సినిమాని తీసుకొచ్చాడు. ఈ విషయంలో చాలా గొప్పగా మెచ్చుకోవాలి అతన్ని. సినిమా పట్ల తనకున్న ఆసక్తి, సినిమా పట్ల తనకు క్రేజ్. ఆల్రెడీ సెటిల్ అమెరికాలో చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ సినిమా తీయాలి ఎలాగైనా తెలుగు సినిమాలో సెటిల్ అవ్వాలి. నేను డైరెక్టర్గా ఆయన ఆశయం ఫస్ట్ ఆయన డైరెక్టర్ అవ్వాలి, ఒక గొప్ప డైరెక్టర్ అవ్వాలని. ఫస్ట్ సినిమా తనే ప్రొడ్యూస్ చేసుకున్నాడు. అలాగే ఇంకా చాలా మంచి కథలు ఉన్నాయి తన దగ్గర. లైన్స్ చెప్తుంటారు నాకు. తనకి మంచి ప్రొడక్షన్, మంచి టీం, మంచి కెమెరా అందరూ ఉంటే చాలా గొప్ప సినిమాలు తీసే సత్తా, ఓపిక తనలో ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. శ్రీని ఉప్పరపు యుఎస్ నుంచి తెలుసు నాకు. ఆయన ఈ కథ అనుకున్నప్పుడు నా నెంబర్ తీసుకుని, ఆయన క్యాన్సర్ స్టేట్లో ఉంటారు, అక్కడి నుంచి నేను వాషింగ్టన్ డీసీలో ఉంటాము. అక్కడికి వచ్చి కథ చెప్పి మీకోసం మిమ్మల్ని దృష్టిలో ఉంచుకుని మీతో ఒక మంచి కామెడీ రోల్ చేయించాలని వచ్చానండి. అంటే ఐ వాజ్ రియలీ ఆనర్డ్ అనమాట. వావ్, నా కోసం కూడా వచ్చి ఇండియాలో ఫోన్ చేసి క్యారెక్టర్ చెప్తారు, బాగుంటుంది, వచ్చి చెప్పారు అంటే డెఫినెట్లీ మంచి కథ చెప్పారు. ఐ వాజ్ రియలీ ఇన్స్పైర్డ్. ఆయన చాలామందితో చేయాలనుకున్నారు, చాలామందితో సెటిల్ అయి చేశారు. నేను చేయడానికి వీలవ్వలేదు బికాజ్ ఆఫ్ నేను ట్రావెల్ చేయడం వల్ల అలాగా. బట్ యుఎస్లో ఉన్న ఇంకో దేశంలో ఉన్న మన తెలుగు వాళ్ళు వాళ్ళకున్న ప్యాషన్ సినిమా పట్ల ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది కానీ తరగదు. చాలామంది ఆస్తులు అమ్మేసుకుని సినిమాలు చేశారు, అలాగే చాలా పోగొట్టుకున్నారు. బట్ ఆ ప్యాషన్ని మాత్రం అచీవ్ చేసుకున్నారు. ఒక్క సినిమా చేసినా 100 సినిమాలు చేసిన. సో ఐ వుడ్ లైక్ టు విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ అవర్ టీవీ అండ్ మూవీ ఇండస్ట్రీ. ప్లీజ్ వెల్కమ్ అబౌట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. తెలుగువారి అందరి మీద అభిమానంతో, అభిమానులందరి కోసం ఎంతో ప్రేమగా తీసినటువంటి సినిమా వెల్కమ్ టు అమెరికా. సో ఎవ్రీ తెలుగు ప్రేక్షకులు శ్రీనివాస్ గారికి మన భారతదేశం మీద ఉన్నటువంటి ప్రేమని అభినందించాలి. సో ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ శ్రీనివాస్ గారు. సినిమా హిట్ అవుతుంది, హిట్ అవ్వాలి అని అనకూడదు. టీజర్ చూస్తే మనకు అర్థమైపోవాలి హిట్ అయ్యింది అని అనుకోవాలి. సో అంత ఇంట్రెస్టింగ్గా ఉంది టీజర్. ఇంకా మూవీ ఇంకెంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో మీకు అర్థమైపోవాలి. సో ఇందులో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది, అంటే బబ్లీగా. సో వన్ ఆఫ్ ది లీడ్. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. సో నేనైతే చాలా హ్యాపీ అయిపోయాను, నా క్యారెక్టర్ అంత బాగుంది. సో అందరూ బాగా సపోర్ట్ చేశారు అండ్ సినిమా హిట్ అయింది అంతే. థ్యాంక్ యూ సో మచ్. బేసికల్గా అక్కడ మనకి అన్నెసరీ ప్రాబ్లమ్స్ ఉండవు, చాలా హాయిగా అనిపిస్తుంది.
సో కానీ మా అందరికీ కూడా ఒక బాధ ఉంటుందండి. ఇక్కడి నుంచి మన వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోయాం, మన తల్లిదండ్రిని అందరినీ, ఆ ఫీల్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి. సో దాన్ని నేను తీసుకొని అలానే మన వాళ్ళు ఎక్కువగా ఒక కులానికో మతానికో ప్రాంతానికో విలువిస్తూ ఉంటారు. కానీ టాలెంట్కు విలువిస్తే ఇప్పుడు వెళ్ళే 100 మందిలో 50 మంది ఇక్కడే ఉంటారండి, లేదా వెళ్ళిన 100 మందిలో 50 మంది మళ్ళీ తిరిగి వస్తారు. సో అది నేను తీసుకున్నా. ఇక్కడ టాలెంట్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో ఒక డాక్టరో కాదు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, అయినా చెప్తున్నాను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీరో డాక్టరో కాదు. ఈవెన్ ఈ కెమెరా ఆపరేట్ చేసే వాళ్ళు కూడా టాలెంటెడ్, దే హ్యావ్ టాలెంట్. అది మనం గుర్తిస్తే డెఫినెట్గా వాళ్ళు ఏం లేదండి, ఇన్ని సినిమాలు చేశారు ఇక్కడున్న ప్రొడ్యూసర్స్ కానీ పెద్దవాళ్ళు అందరూ. ఓన్లీ వాళ్ళు మీ నుంచి చూసేది ఒక్కటేనండి, బాగుంది అనే పదం. ఈ సినిమా బాగుంది, ఈ కెమెరా బాగా చేశారు, కెమెరా వర్కు, లేదా ఈ ప్రొడ్యూసర్ బాగా చేశారు, లేదా ఈ యాక్టర్ బాగా ఆ బాగా అన్న పదం కోసం మేము ఇంత కష్టపడతామండి. ఒకటి మటుకు నిజమండి, ఒక సినిమా తీసే కన్నా 10 పెళ్ళిళ్ళు చేయొచ్చు సార్.